ప్రపంచంలో ఏకైక మార్గం నవ్యసాయిపేట తప్ప ఇంకా వేరే ఒకటి లేవు. మీరు ఎక్కడ చెక్ చేసుకోండి మిత్రమా, ఎక్కడ చెక్ చేసుకోండి. అందుకని నేను డిసిషన్ తీసుకొని ఫస్ట్ నేను కొనుక్కున్నా. ఇప్పటి వరకు నేను ఫేజ్ 5 నుంచి ఫేజ్ 22 వరకు 14 ప్లాట్లు ఉన్నాండి. నేను 14 ప్లాట్లు. మరి కొలతలో కోసుకుండలా ఏ వసతి కోసుకున్నామంటే నాకు ఏమీ రాదు. రేపు నా కొడుకులు అన్నం పెట్టినా పెట్టకపోయినా నాకు 15 కోట్ల రూపాయలు వస్తాయి. ఎన్ని వస్తాయి? బాగా చెప్తున్నాను నేను. ఎవరు రాసుకోరు మీరు. బికాస్ నా దగ్గర పట్టదారు పాస్బుక్ ఉంది, నాకు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తలేదు. బరాబర్ చెప్తున్నాను, అవునే కదా? ఎందుకంటే ఆర్థికంగా లేకపోతే నేను ఎవరు దేకడు. శివుడు మసడు కాడు, మా ఏ ఊకండి మన ఆయన ఏం లేవరు తెలిసి సరికులు అంటే తెలిసి సరికులేము మనం. ఖాళీ మస్తున్నాయి మాటలు బాగుంది. సో నీకు ఒక్కటే మీకు చెప్తున్నా, ఇక్కడ మనం ఎదుగుతూ ఎదిగించవచ్చు. నేను ఈరోజు ఒక్కని స్టార్ట్ అయ్యి నాకు హైదరాబాద్లో నాకు ఎవరు తెలియదు. బికాజ్ 20 ఏళ్ళు బాంబేలో పనిచేసిన చేయాలనే తపన ఉంది కాబట్టి ఈరోజు నేను నాకు పరిచయాలు లేకున్నా కూడా 500 మందిని క్రియేట్ చేసి 10,000 మంది కస్టమర్ చేశాను నేను. నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా సంవత్సరానికి వచ్చారు. ఎందుకంటే కంపెనీ బలంగా ఉన్నది, బలమైన స్ట్రాంగ్ ఉంది, అందరికీ మేలుంది కాబట్టి నేను బలంగా నమ్మిన బ్లైండ్గా ఫాలో అవుతున్నా కాబట్టి ఇంతమందిని నిర్మాణం చేసినాము. గత 42 నెలల పీరియడ్ నుంచి నేను 13 లక్షల గజాలు అమ్మానండి. 13 లక్షల గజాలు అమ్మాను. సో నేను ఏంటంటే నా కింద అనేక మంది నిర్మించాలని చిన్నవాళ్ళు, మిడిల్ వాళ్ళు, అప్పర్ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ చైర్మన్ సార్, వాసుదేవన్ సారుడు, వీళ్ళందరూ ఆర్టీ ప్రతినిధులు, ఆ నర్సు పని చేసేది వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ దానికంటే కింద అంగన్వాడీలో పనిచేసే వాళ్ళ దగ్గర ఉండడానికి వచ్చిన వాళ్ళు ఉండరు, ఎన్టీపీసీకి ఉండరు, ముంబైకి వెళ్ళి ఉండరు, నా దగ్గర కలకత్తాకి వెళ్ళి ఉండరు, యూపీకి వెళ్ళి ఉండరు, ఆస్ట్రేలియా ఉన్నారు, యూకేలో ఉండరు, కువైట్లో ఉండరు. ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నా చెప్పాలా? ఈ ప్రపంచంలో ఎవరికైనా పైసలే కావాలా వద్దా? నువ్వు అమెరికా పో, దుబాయ్ పో, ఎడుకో, ఏం కావాలి? పైసలే కావాలి మిత్రమా. నేను చాలా మంది ఇక్కడ మాటి చెప్పినా కూడా కొందరు ఎట్లే, కానీ కొందరు ఫోన్లు చెప్తే కూడా అమెరికాలు ఫోన్లు చెప్తే. ఎందుకంటే ఇంతకన్నా బెస్ట్ అవకాశం ఇంకొకటి లేదు, ఉండబోదు కూడా. కనుక మీరందరూ మీకు సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని మూగండి. ఇంకా మీకు నచ్చితే వేరే కూడా చెప్పొచ్చు, అన్ని రకాలు చెప్పొచ్చు. కనుక మాతోటి ప్రయాణం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు తానుగా మార్చుకొని ఒక ఐడెంటిఫై చేసుకొని వందలాది మంది, వేలాది మంది మీకు సలాం కొట్టే అవకాశం ఉన్నది. మీ జీవితంలోనే అనేక మంది మనం గుర్తుపెట్టుకొని ఫలాని డేట్ రోజు నాకు ఎప్పుడు నేను కొన్నా, ఆయన ఎక్కడున్నా చల్లంగా బతకాలనే రోజు వస్తే గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నా కూడా ఏమి రాదు, ఏమి సరిపోదు కూడా. రేపు రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోండి, 5 లక్షలు సంపాదించినా కూడా సరిపోవు. ఎందుకంటే నేను చూసిన ఒకప్పుడు 3,000 సంపాదించేవాడిని, తర్వాత 3,000 సంపాదిస్తే 2,000 మిగిలేది, 1,70,000 వస్తే ఏమి కూడా మిగులుతలేవు. కనుక మారుతున్న పాలనని ఖచ్చితంగా మనం మారవలసిన అవసరం ఉన్నది. సో మీ అందరికీ ఏదైతే చెప్తున్నాను, ఈరోజు వాస్తవం సార్ పట్టి చెప్తున్న అందరికీ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వెనకబడిపోతాం మనం ఉన్న సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నాం. మనం 8 గంటలు పడుకుంటాం, మిగతా 16 గంటలు మొత్తం వృధా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అన్నది మనకు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయకుండా ఇన్వెస్ట్ చేయండి, వినండి, నేర్చుకోండి. ఫస్ట్ వినండి, 1, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, ఎన్నిసార్లు వినొచ్చు మీరు. అర్థం ఎవరికి వినండి ఫస్ట్, అర్థమైన తర్వాత మూగండి. అర్థం కాకుండా మనం ఉన్నామంటూ మనము ఇదవుతాం. ఎందుకంటే బయట ప్రపంచంలో చాలా మంది మనం నెగిటివ్ చేస్తాం. ఎందుకంటే మనం చెప్పబోతే వాళ్ళు అది ఉంటేనే దాని ఏమంటే కాంటవర్ కూర్చున్నారు తక్కువ వస్తారు. మనకు 100%గా నిన్ను నెగిటివ్ చేస్తారు, ఎవరు ఎంకరేజ్మెంట్ చేయాలి, అందరూ నిన్ను డిస్కరేజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. కనుక 1కి 10 సార్లు వినాలి. ఎందుకంటే మనం సామాన్యంగా మనం అందరం కూడా ఫెయిలియర్ మాట నమ్ముతాం, సక్సెస్ఫుల్ అని ఫాలో కాం. అయితేనా అందరం ఫెయిలియర్ మాట నమ్ముతాం. మేము ఇంత చెప్పినా కూడా మీరు ఇంటి వాళ్ళు ఎప్పుడైనా తుస్సుమవుతారు. మీరు నాకు తెలుసు, మళ్ళీ మీరు బాధపడతారు 100%గా. కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా స్టడీ చేయండి, వినండి. ఫస్ట్ విని నీ జీవితం 20 ఏళ్ళు నేను పనిచేసిన ఇక్కడే ఉన్నా, ఇంకా 20 ఏళ్ళు పనిచేసిన అక్కడే ఉంటా, మరి ఏంటిదంటే ఇది ఒకటే మార్గం, ఏకైక మార్గం. కనుక ఈ అవకాశం కూడా
2-3 ఇయర్స్ వరకు ఉంటే తర్వాత మీకు దొరికే అవకాశం లేదు. కనుక ఈరోజు ఫార్మింగ్తో పాటు ఇండస్ట్రీ పెట్టి బై ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీకి ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి ప్రతి ప్రొడక్ట్ వెళ్ళబోతుంది. కనుక దీని గురించి ఇంకా కూడా వివరించడానికి చాలామంది మనం అందరూ మాట్లాడతారు. ఈరోజు టైము 1:30 అవుతుంది కాబట్టి ముందుగా సో ఈ నవ్వేశ్వర ఎగ్జిమ్ కోసం హెడ్గా ఉన్న వ్యక్తి, సో అందరూ మాట్లాడాలి కానీ సమయం లేదు కాబట్టి సార్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా ఉంటుంటుంది, ఇవన్నీ ఏంటిది అనేది కూడా ఉంటుంది. సరే కృష్ణ తీసుకోవాలి.